హాయ్ అందరికీ, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనము క్యాప్సికమ్ బఠానీ మీల్ మేకర్స్తో కర్రీ చేసుకుంటాం. రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: ధనియాలు, టమాటో, ఆనియన్, వెల్లుల్లి, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనము మిక్సీ పట్టుకుంటాము. రండి. అందులోనే వేపుకున్నటువంటి వేరుశనగ పప్పులు కూడా వేసి మిక్సీ పట్టుకుంటాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుంటాము. అందులోనే మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ను కూడా వేసి నీట్గా కలుపుకుంటాము. కొంచెం వాటర్ అనేది కూడా మనం యాడ్ చేసుకుంటాము. ఆ మిక్సీ కడిగినటువంటి వాటర్ని మనము యాడ్ చేసుకొని మనం ఇట్లా నీట్గా కలుపుకుంటాము. సాల్ట్ అనేది కూడా మనము యాడ్ చేసుకుంటాము. సాల్ట్ అనేది మనము తగినంతగా కొంచెం కొంచెం వేసి యాడ్ చేసుకుంటూ ఉండాలి. నీట్గా గ్రేవీని అంతా కూడా కలుపుతూ ఉండాలి. కాసేపు మూత పెట్టి మనము మగ్గించుకుంటాము. ఎందుకంటే వాటర్ వేసాం కాబట్టి మనము మూత అనేది పెట్టుకుంటే మనకు బాగా ఉడుకుతుంది. చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. పసుపు, కారం అనేది కూడా మనము యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికాన్ని వేసుకుంటాము. ఆ క్యాప్సికమ్ కూడా మనకు ఈ గ్రేవీలో కొద్దిపాటిగా ఉడికితే చాలు. తర్వాత మనము మీల్ మేకర్స్ అనేదాన్ని యాడ్ చేసుకుంటాము. కొంచెం ఉడికింది కదా, అప్పుడు మనము మీల్ మేకర్స్ని మనం వేసి ఉడికించుకుంటాము. చూడండి, కొద్దిగా ఉడికింది కదండి. మూత పెట్టి మనం అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం మీల్ మేకర్స్ని యాడ్ చేసుకుంటాము. అలా కలిపిన తర్వాత బఠానీ, ఉడకబెట్టుకున్నటువంటి బఠానీ కూడా మనము వేసి కలుపుతాము. అలా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. క్యాప్సికాన్ మనం అనేక రకాలుగా కూడా చేసి ఇట్లా కర్రీ చేసుకోవచ్చు. మనం చాలా టేస్ట్గా, రుచిగా ఉంటుంది. మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత మనము కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది మనము యాడ్ చేసుకుంటాము. ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం నీట్గా కలుపుకొని మూత పెట్టి కాసేపు మనము మగ్గించుకుంటాము. బాగా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత సాల్ట్ అనేది కూడా మనం చూసుకొని తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటాము. అలా మగ్గుతుంది కదండి. కర్రీ ఉడికిపోవచ్చింది కదా, అయిపోవచ్చింది కదా. అప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకుని చల్లుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు నా వంటలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.